హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 104. టూర్కి వెళ్ళిన విశిష్ట రుద్రలలో విశిష్ట మాత్రమే ఆఫీస్కి రావడంతో రుద్ర ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక టెన్షన్ పడుతూ ఒక నెంబర్కి కాల్ చేశాడు రిషి. అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో, నీకు విషయం తెలిసిందా? రుద్ర ఇటలీ నుంచి తిరిగి రాలేదు. కేవలం విశిష్ట మాత్రమే వచ్చింది. వాడు ఏదో పర్సనల్ వర్క్ మీద ఆగిపోయాడట. నాకు విశిష్టకి తెలియని పర్సనల్ వర్క్స్ అంటూ రుద్రకేమీ ఉండవు. ప్రతిదీ మాకు చెబుతూనే ఉంటాడు. కానీ నాకిప్పుడేదో తేడాగా అనిపిస్తోంది. ఒకసారి కనుక్కుంటావా అని అడిగాడు ఋషి. నేనెందుకు కనుక్కోవడం? ముందుగా నువ్వే కనుక్కోవచ్చు. కాల్ చేయి రుద్రకి అని చెప్పారు అవతలి వ్యక్తి. నువ్వేంటి అంత ధీమాగా మాట్లాడుతున్నావు? అంటే రుద్ర ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగాడు రిషి. తెలుసు, తను ప్రస్తుతం ప్యారిస్లోనే ఉన్నాడు. అక్కడ సహస్రను కూడా చూశాడు. ఆమెను ప్రస్తుతం కిడ్నాప్ చేశాడు అని చెప్పారు అవతలి వ్యక్తి. వాట్? ఇంత జరిగితే నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని కోపంగా అడిగాడు రిషి. చెప్పే టైం లేదులే. ఒకసారి రుద్రకు చేసి అతను ఎక్కడున్నాడో కనుక్కో. దాన్ని బట్టి తన నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకు అర్థమవుతుంది అని అన్నారు అవతలి వ్యక్తి. ఆ మాటతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, సరే కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన రిషి తన క్యాబిన్కి వెళ్తూనే రుద్రకి కాల్ చేశాడు. అప్పుడే దియాని తీసుకొని ఫ్లాట్కి వచ్చాడు రుద్ర. అదే సమయంలో రిషి నుండి కాల్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వైపున ఉన్న రిషి, హలో రుద్ర, ఎక్కడున్నావు అని అడిగాడు. అదేంట్రా, నేను ఎలా ఉన్నానో అడగకుండా ఎక్కడున్నావని అడుగుతున్నావు? నవ్వుతూ అన్నాడు రుద్ర. ఆ ప్రశ్నకు తడబడుతూ, ఓ సారీరా, ఇంతకీ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని మళ్ళీ అడిగాడు రిషి. మొత్తానికి నేను ఎక్కడున్నానో తెలుసుకునే వరకు వదిలేలా లేవుగా. ఎనీవే, నేను అవుట్ ఆఫ్ కంట్రీ అని తెలుసు కదరా రిషి, ఏంటి విషయం అని అడిగాడు. ఏం లేదు, ఇద్దరూ కలిసి ఇటలీ వెళ్ళారు. కానీ ఆఫీస్కి మాత్రం విషి ఒక్కటే వచ్చింది. నువ్వు రాలేదు కదా. ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని కాల్ చేశాను అని అన్నాడు రిషి. నాకేం ప్రాబ్లం లేదు రిషి, నీకు నాతో ఏదైనా పనుందా అని అడిగాడు రుద్ర. అదేం లేదు రుద్ర, క్యాజువల్గా కాల్ చేశాను అని అన్నాడు రిషి. నేను ఇండియా రాలేదనే విషయం విషి నీకు చెప్పలేదా ఏంటి అని అనుమానంగా అడిగాడు రుద్ర. చెప్పింది, కానీ నువ్వు అక్కడే ఎందుకు ఆగిపోయావో తెలియలేదు. ఏదైనా ప్రాబ్లం ఉందేమో హెల్ప్ చేద్దామని కాల్ చేశాను అని మళ్ళీ చెప్పాడు రిషి. ఓ, నువ్వు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్రా. సర్లే, మ్యాటర్ ఏంటంటే నేను ప్యారిస్ వచ్చాను కదా, అక్కడ నాకు సహస్ర కనిపించింది. తనను తీసుకురావడం కోసమే ఆగాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో చాలా సంతోషపడుతూ, ఓ నిజంగానా, సహస్ర కనిపించిందా? చాలా మంచి విషయం చెప్పావురా. ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేసినందుకు నీ నమ్మకమే గెలిచింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సరే, నువ్వు తనని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేసిన రిషి వెంటనే మళ్ళీ తాను ఇంతకుముందు కాల్ చేసిన వ్యక్తికి కాల్ చేశాడు. అవతలి వైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే రుద్ర చెప్పిన మ్యాటర్ అంతా ఆ వ్యక్తికి చెప్పాడు రిషి. అంతా విన్న ఆ వ్యక్తి, అప్పుడే సహస్రకి మనం కలిగించిన భయం తగ్గిపోయిందా? అంత ఈజీగా అతనితో ఇండియా వచ్చేస్తుందా అని అడిగారు. ఏమో, అదంతా నువ్వే చూసుకోవాలి. నేను ఇప్పటికే నా ఫ్రెండ్కి ద్రోహం చేసి నీకు ఎంతో హెల్ప్ చేశాను. ఇప్పుడు కూడా వాడి విషయం నీకు చెబుతున్నాను. ఇక ఎక్కువ రోజులు ఇది కుదరకపోవచ్చు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రిషి. అదే సమయంలో అతని రూమ్ డోర్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి ఉన్న విశిష్ట కనిపించింది. ఆమెను చూసిన రిషి తడబడుతూ, ఏంటి విషి, ఇలా వచ్చావు? ఏదైనా పనుందా అని అడిగాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని సూటిగా అతన్ని చూస్తూ అడిగింది విశిష్ట. నేనేం చేస్తున్నాను? కాల్ వస్తే మాట్లాడుతున్నాను. వర్క్ విషయం మీదే. కనిపించడం లేదా ఏంటి అని అంటూనే తన డెస్క్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాడు రిషి. దాంతో ఒక్కసారిగా ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చి షర్టు పట్టుకొని అతని ముఖాన్ని పైకి లేపిన విశిష్ట, బావ నిన్ను ఎంత నమ్మాడు. క్లోజ్ ఫ్రెండ్ అంటే నువ్వే అనుకున్నాడు. నీకు ప్రతి విషయాన్ని చెప్పాడు. కంపెనీ వ్యవహారాలన్నీ నీకే వదిలేశాడు. అలాంటిది మా బావని మోసం చేయాలని నీకెందుకు అనిపించింది అని సూటిగా అడిగింది విశిష్ట. ఆ మాటకు నుదురు చిట్లించి చూస్తూ ఆమె చేతిలో నుండి తన షర్టుని విడిపించుకుంటూ, విశిష్ట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రుద్రను మోసం చేయడం ఏంటి?
అని తడబడుతూ అడిగాడు రిషి. నువ్విప్పుడు ఫోన్ కాల్లో మాట్లాడింది మొత్తం నేను విన్నాను రిషి. ఇదే కాదు, నువ్వు క్యాబిన్ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ కాల్ మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. అసలు నువ్వు ఇలాంటి వాడివని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రిషి. మా అందరినీ ఇంత మోసం చేస్తావా? ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ కంపెనీలో ఉండడానికి వెళ్ళలేదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని అంది విశిష్ట. ఆ మాటతో ఇక ఆమె తనను నమ్మదు అని అర్థమైన రిషి, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు విశిష్ట? నన్ను ఈ కంపెనీకి తీసుకొచ్చింది రుద్ర. తను వెళ్ళమంటేనే వెళ్తాను, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళడం ఏంటి? నాన్ సెన్స్ అని అన్నాడు రిషి. రిషి, మర్యాదగా నీ అంతటా నువ్వే వెళ్తే కనీసం ఈ విషయాన్ని నేను బావకు చెప్పకుండా ఉంటాను. లేదంటే నీ గురించి వెంటనే బావకు ఫోన్ చేసి చెప్పేస్తాను. ఆ తర్వాత బావ చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. ఆ విషయం నేను నీకు మళ్ళీ చెప్పక్కర్లేదు అని అంది విశిష్ట. ఆ మాటతో కోపంగా ఆమెను ఒక్కచూపు చూసి అక్కడి నుంచి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రిషి. వెళుతున్న అతన్ని సీరియస్గా చూస్తూ ఈ విషయం రుద్రకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది విశిష్ట. రిషి బావకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈ విషయం గురించి తెలిస్తే అతను బాధపడతాడేమో అని అనుకుంటూ ఉంది. అదే టైంలో ఈ విషయం అతనికి ఇప్పుడే చెబితే అసలే ప్రాబ్లంలో ఉన్న అతను డిస్టర్బ్ అవుతాడని కూడా అనుకుంటోంది. అందుకే సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయింది విశిష్ట. మరోవైపు రుద్ర ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన రిషి వెంటనే రుద్రకి కాల్ చేశాడు. రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే, అరే రుద్ర, నీ మరదలు నన్ను ఆఫీస్ నుంచి గెంటేసింది అని కోపంతో ఊగిపోతూ అన్నాడు రిషి. వాట్? విషయం నిన్నెందుకు బయట పంపింది? అయినా నువ్వేం చేశావు అని అడిగాడు రుద్ర. నేనేం చేయలేదురా, సడన్గా తనే వచ్చి నన్ను ఆఫీస్ నుంచి వెళ్ళిపోమంది. నన్ను తీసుకొచ్చింది రుద్ర, తన చెప్తేనే వెళ్తాను అని చెప్పినా కూడా వినకుండా నువ్వు వెళ్ళకపోతే సెక్యూరిటీతో గెంటిస్తాను, అయినా ఈ ఆఫీస్ నాది, ఇక్కడ నేను చెప్పినట్లే జరగాలి, రుద్ర చెప్పినట్లు కాదు అని ఏవేవో మాట్లాడింది. అసలు తన ఎందుకు అలా చేసిందో నాకు అర్థం కాలేదురా. బహుశా నువ్వు లేని టైం చూసి కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటుందేమో అని చెప్పాడు రిషి. ఆ మాట విన్న రుద్ర కోపంగా, విశిష్ట అంత మాట అందా? సరే, నేను తన సంగతి చూసుకుంటాను, అప్పటి వరకు నువ్వు నీ కంపెనీ చూసుకోపో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర. నన్నే బయటకు పంపిస్తావా విశిష్ట? ఇక ఆ రుద్ర వచ్చాక నీ సంగతి చూసుకుంటాడు అని నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. మరోవైపు ఇంట్లో ఉన్న సహస్రకు ఆ రోజు రాత్రి శరీరంలో టెంపరేచర్ పెరిగి సడన్గా హై ఫీవర్ వచ్చింది. దాంతో ఆమె మత్తుగా పడుకొని నిద్రలోనే కలవరించడం మొదలుపెట్టింది. నా కూతుర్నేం చెయ్యొద్దు, మా అమ్మనేం చెయ్యొద్దు, నా దియ జాగ్రత్త, రుద్ర మా అమ్మని బాగా చూసుకుంటాడు అంటూ ఏవేవో కలవరిస్తూ ఉంది సహస్ర. అదే సమయంలో ఇంటికి వచ్చిన రుద్ర దియాని కవిత చేతికి ఇచ్చి సహస్ర దగ్గరికి వెళ్ళాడు. జ్వరంతో వణికిపోతూ కలవరిస్తూ ఉన్న సహస్ర నుదుటిపై తడిక్లాత్ వేసి తుడుస్తూ ఉంది మాలతి. ఆమె దగ్గరకు వెళ్ళిన రుద్ర బెడ్ పక్కనే ఉన్న చైర్ను లాక్కొని కూర్చుంటూ సహస్ర చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ కలవరింతలు వింటూ మెల్లగా మరో చేత్తో ఆమె చేతిని రబ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను అలా చేయడం స్టార్ట్ చేశాడో మెల్లగా కలవరింతలు ఆపేసి నిద్రపోవడం మొదలుపెట్టింది సహస్ర. ఆమె ఏదో విషయంలో విపరీతంగా భయపడుతుందని అర్థం చేసుకున్న రుద్ర ఆ విషయం ఏంటో ఇంకాస్త త్వరగా తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆమె పూర్తిగా నిద్రపోయిందని తెలిసాక అతనికి కాస్త రిలాక్సింగ్గా అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన కవిత, దియా భోజనం చేసింది, మీరిద్దరు కూడా తిందురు రండి అని పిలిచింది. దాంతో, ఆంటీ నేను తన దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళి భోజనం చేసి రండి అని సహస్ర చేతిలో అలాగే పట్టుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు రుద్ర. ఇక వాళ్ళకి స్పేస్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాలతి. ఆ తర్వాత సహస్ర చేతిని ఇంకాస్త దగ్గరికి తీసుకున్న రుద్ర ఆమె చేతులను పెదవులకు ఆనించుకొని, ఏంటిది సహస్ర, నిన్నెంత ఇష్టపడ్డాను, మహారాణిలా చూసుకోవాలనుకున్నాను, కానీ ఇలా నా చేత్తోనే నిన్ను కొట్టే వరకు తెచ్చుకున్నావు, క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతున్నావు, అసలు ఏంటిదంతా, నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నా కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు, ఎందుకు నాకు దూరంగా పారిపోతున్నావు, నిన్ను ఇంతలా భయపడుతున్న ఆ వ్యక్తి ఎవరు అని బాధగా ప్రశ్నించాడు రుద్ర. అంత నిద్రలో ఉన్నా కూడా అతని మాటలు సహస్ర చెవిని చేరుతుంటే ఆమె కళ్ళలో నుంచి నీళ్లు జారి చెంపల్ని తడిపేస్తున్నాయి. దాంతో వెంటనే ఆమె చేతులు వదిలేసి
ఆమె చెంపలపై కన్నీటిని తుడిచిన రుద్ర, ప్లీజ్ నువ్వేడవకు సహస్ర. నువ్వు ఏడ్చినా బాధపడినా నేను అస్సలు తట్టుకోలేను. త్వరలోనే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మన లైఫ్ గురించి ఆలోచిద్దాం అని నెమ్మదిగా చెప్పాడు రుద్ర. అతని మాటలు అర్థమయ్యాయో ఏమో, ఆమె ఫేస్లో నెమ్మదిగా ప్రశాంతత చేరింది. అప్పటికే భోజనం చేసి వచ్చిన మాలతి వాళ్ళిద్దరినీ చూస్తూ, నా కూతురు ఎంత అదృష్టవంతురాలు. తనని ఇంతలా ప్రేమించే వ్యక్తి నా కూతురు జీవితంలోకి రావడం అది ఏనాడో చేసుకున్న అదృష్టం అని తనలో తానే అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది మాలతి. ఆమె లోపలికి రావడంతో రుద్ర అక్కడి నుంచి లేచి సరాసరి వరుణ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్పై తట్టాడు. దాంతో వెంటనే లోపల ఉన్న వరుణ్ రియాక్ట్ అవుతూ, ఎవరు బయట? మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసినందుకు ఖచ్చితంగా మీరందరూ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మర్యాదగా నన్ను, నా శ్వేతని వదిలేస్తేనే మీ అందరికీ మంచిది అని మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. దాంతో కోపంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వరుణ్ చెంపపై లాగిపెట్టి ఒకటి కొట్టాడు రుద్ర. దాంతో ముడుచుకొని కింద పడ్డాడు వరుణ్. ఆ తర్వాత అతన్ని కాలర్ పట్టుకొని పైకి లేపి అతని కళ్ళలోకి చూస్తూ, చూడు వరుణ్, నీకు నాకు మధ్య ఏ గొడవ లేదు. తను శ్వేత కాదు, సహస్ర, నా సహస్ర. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. అయినా కూడా నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? మర్యాదగా నీ వెనక ఉంది ఎవరో చెప్పు. నిజం చెబితే నిన్ను వెంటనే వదిలేస్తాను, లేదంటే నువ్వు ఇక్కడే నా చేతిలోనే చేస్తావు అని అన్నాడు రుద్ర. ఆ మాటకు వెటకారంగా నవ్వుతూ, నా వెనక ఉన్నవాళ్ళు ఎవరో తెలుసుకొని నువ్వేం చేస్తావు? ఎవరిని ఏమీ చేయలేవు. అనవసరమైన బిల్డప్లు ఇవ్వకుండా నన్ను వదిలి సహస్రని నాకు అప్పగించు, లేదంటే ఇది నీకు, ఆ సహస్రకే కాదు, దియాకి కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని పొగరుగా బెదిరిస్తూ అన్నాడు వరుణ్. ఆ మాటతో విపరీతమైన కోపం వచ్చిన రుద్ర తన నడుముకి ఉన్న బెల్ట్ తీసి వరుణ్ను ఇష్టం వచ్చినట్లు చితక్కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పెద్దగా అరవడం మొదలుపెట్టాడు వరుణ్. అయినా వదలకుండా అతన్ని చాలాసేపు కొట్టి కొట్టి అలసిపోయిన రుద్ర, ఇప్పుడు చెప్పు, మీ వల్ల దియాకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. కానీ అప్పటికే రుద్ర కొట్టిన దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన వరుణ్ నోటి నుండి మాట బయటికి రాకపోవడంతో పాటు కదలలేనట్లు అలానే పడుకుండిపోయాడు. దాంతో ఇక ఇప్పుడే అతడు లేవడని అర్థమైన రుద్ర ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేసి అసహనంగా బయటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికే దియా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపించింది. దాంతో వెళ్ళి దియా పక్కనే కూర్చొని తనను ఒడిలోకి తీసుకున్న రుద్ర, దియా, హ్యాడ్ యువర్ డిన్నర్ అని అడిగాడు. ఎస్ రుద్ర, జస్ట్ నౌ కంప్లీటెడ్ అని చెప్పింది. వెరీ గుడ్ అంటూ ఆమె తలపై నిమిరాడు రుద్ర. చూడడానికి హెల్దీగా ముద్దుగా ఉన్న దియాకు ఉన్న ప్రాబ్లం ఏంటో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు. ఇక ఆ విషయం గురించి సహస్ర మాత్రమే చెప్పాలి కనుక తను ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు రుద్ర. ఇంతలో అక్కడికి వచ్చిన కవిత అతన్ని చూసి, ఏంటి రుద్ర, ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? దియా తినేసింది, నువ్వు కూడా భోజనం చేద్దురా. అయినా అంత దీర్ఘంగా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగింది కవిత. ఏం లేదాంటీ, అసలు సహస్ర దియా ఇంత భయపడటానికి రీజన్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు రుద్ర. ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ తినడం మానేస్తావా ఏంటి? పద కొంచెం తినేసి తీరిగ్గా ఆలోచించొచ్చు అంటూ అభిమానంగా రుద్ర చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోపెట్టి అతనికి భోజనం వడ్డించింది కవిత. ఆమె చూపించే అభిమానాన్ని సంతోషంగా స్వీకరించిన రుద్ర ఆలోచిస్తూనే భోజనం పూర్తి చేశాడు. ఇంతలో రూంలో నుంచి, కవిత, కొంచెం పాలు కాచి తీసుకురా, సహస్ర నిద్రలేచింది అని పిలిచింది మాలతి. ఆ మాటతో కవిత హడావుడిగా పాలు కాచి చల్లార్చి సహస్ర కోసం తీసుకువెళ్ళింది. రుద్ర కూడా ఆమెతో పాటే లోనికి వెళ్ళాడు. అతన్ని చూసి ఏం చెప్పాలో తెలియనట్లు నిస్సహాయంగా చూసింది సహస్ర. అప్పుడు రుద్ర ఆమె ఎదురుగా కూర్చొని, లుక్ సహస్ర, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అనేది నాకు అనవసరం. అసలు నిన్ను ఎవరు తీసుకెళ్లారనేది కూడా ఇప్పుడు నాకొద్దు. కానీ ఆ వరుణ్ గాడు దియాకి ఏదో ప్రాబ్లం ఉందని అంటున్నాడు. అదేంటో నువ్వు చూతావా, నేనే తెలుసుకోవాలా అని అడిగాడు. ఆ మాటతో దియా, అవును, దియా ఎక్కడుంది?
అని కంగారుగా అడిగింది సహస్ర. ఇప్పటిదాకా నిద్రపోయింది. ఇప్పుడే లేచి కూర్చొని హాల్లో టీవీ చూస్తుంది. ముందు తనకున్న ప్రాబ్లం ఏంటో చెబుతావా లేదా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో సహస్ర ఆలోచిస్తున్నట్లుగా, దియాకి ఏదో ప్రాబ్లం ఉంది, అదేంటో నిజంగా నాకు కూడా తెలియదు. కానీ ప్రతి నెల 8న తనకు ఒక వ్యాక్సిన్ వేయించాలి. ఏ ఒక్క మంత్ మిస్ అయినా సరే మరుసటి రోజు దియా కళ్ళు తిరిగి పడిపోతుంది. మరో 2 రోజులు అలానే ఉంచితే తను కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పింది సహస్ర. ఆ మాట విన్న రుద్ర, మాలతి, కవిత షాక్ అయ్యారు. వెంటనే రుద్ర రియాక్ట్ అవుతూ, అసలు తన ప్రాబ్లం ఏంటి, తనకు వేసే మెడిసిన్ ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు నీళ్లు నిండిన కళ్ళతో, నిజానికి తనకున్న ప్రాబ్లం ఏంటనేది నాకు కూడా క్లియర్గా తెలియదు రుద్ర. తనకు వేసే వ్యాక్సిన్ గురించి కూడా నాకేమీ తెలీదు. ఇన్ఫ్యాక్ట్ తన హెల్త్ రిపోర్టు కూడా వరుణ్ నాకు ఇంతవరకు చూపించలేదు, నన్ను కూడా చూడనివ్వలేదు అని చెప్పింది సహస్ర. దాంతో సహస్రకు విషయం తెలియనివ్వకుండా ప్రతి నెల వరుణ్ ఏదో దియాకు వ్యాక్సిన్ వేయిస్తున్నాడు. ఆ వ్యాక్సిన్ను అడ్డుపెట్టుకునే సహస్రను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఒక కన్క్లూజన్కు వచ్చిన రుద్ర, జనరల్గా వరుణ్ పాప రిపోర్ట్స్ను ఎక్కడ పెడతాడు అని అడిగాడు. మేబీ తన రూమ్లోనే ఉండొచ్చేమో, ఐ డోంట్ నో అని చెప్పింది సహస్ర. ఆ మాత్రం విషయాలు కూడా తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు అని ఒక్కసారిగా సీరియస్ అవుతూ అడిగాడు రుద్ర. లేదు రుద్ర, నేను చాలాసార్లు తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఒకసారి తన రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు దియా రిపోర్ట్స్ కోసం వెతికాను కూడా. ఆ విషయం తెలిసి వరుణ్కి కోపం వచ్చి ఆ తర్వాత మంత్లో దియాకి వ్యాక్సిన్ వేయించలేదు. దాంతో మరుసటి రోజు దియా కళ్ళు తిరిగి పడిపోయింది. నాకేం చేయాలో తెలియలేదు, కాళ్ళు చేతులు ఆడలేదు. వరుణ్ణి ఎంతగానో బ్రతిమాలాడాను. ఇంకెప్పుడు దియా రిపోర్ట్స్ కోసం వెతకనని తనకి ప్రామిస్ చేశాను. ఆ తర్వాతే అతను దియాకు వ్యాక్సిన్ వేయించాడు అని చెప్పింది సహస్ర. థ్యాంక్స్, కనీసం ఈ ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చావు అని చిరాగ్గా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన రుద్ర బాల్కనీలోకి వెళ్ళి జాన్కి కాల్ చేసి ఆ రిపోర్ట్స్ గురించి కనుక్కోమని చెప్పాడు. రూమ్లో ఉన్న సహస్ర, అమ్మా ఒకసారి దియాని తీసుకురావా అని మాలతిని అడిగింది. దాంతో మాలతి బయటికి వెళ్ళి దియాని తీసుకొచ్చి సహస్రకిచ్చింది. సహస్ర పాపను ముద్దు పెట్టుకొని, దియా నీకిక్కడంతా ఓకే కదా, ఇక్కడే ఉందామా లేదంటే మన ఇంటికి వెళ్దామా అని అడిగింది. నో మమ్మీ, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే చాలా బాగుంది, కావాలంటే నువ్వే డాడీ దగ్గరికి వెళ్ళు, నేను రాను అని చెప్పింది దియా. ఆ మాటతో చిన్నగా నవ్విన సహస్ర, సరే సరే నువ్వు డిన్నర్ చేశావా అని అడిగింది. ఓ చేశాను మమ్మీ, గ్రానీ పెట్టింది అని కవితని చూపించింది దియా. దాంతో పాపతో కాసేపు మాట్లాడాక సహస్రకు ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు మాలతి, చూడు సహస్ర, అసలు ప్రాబ్లం ఏంటనేది రుద్రకి క్లియర్గా చెప్పు, తనే అంతా చూసుకుంటాడు. అతను ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు విషయం చెప్పకుండా ఎందుకు దాస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. మాకు రుద్ర మీద ఉన్న నమ్మకం కూడా నీకు లేకుండా పోయిందా అని విసుగ్గా అడిగింది. ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక, అలా ఏం కాదు మమ్మీ, కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటేనే అందరికీ మంచిది అని అంది సహస్ర. ఆ మాట విని కవిత కొంచెం చిరాకు పడుతూ, నువ్వు దాచడం వల్ల ఏం మంచి జరిగిందో మరి నీకే తెలియాలి. పోనీలే, కనీసం ఇప్పటికైనా దియాకున్న ప్రాబ్లం గురించి అయినా చెప్పావు, లేదంటే ఆ పసిదానికి చాలా ఇబ్బంది అయ్యేది అని నిష్ఠూరంగా అంది కవిత. ఆమె కోపాన్ని అర్థం చేసుకొని, ఏంటంటీ మీకు నాకన్నా మీ రుద్రనే బాగా ఎక్కువైనట్లున్నాడు అని నవ్వుతూ అడిగింది సహస్ర. మరి తన వల్లే కదా మేమింకా ఇలా బ్రతుకున్నాం, తన వల్లే ఈరోజు నిన్నైనా చూడగలుగుతున్నాం, ఆ కృతజ్ఞత మర్చిపోగలమా ఏంటి అని అంది కవిత. ఆ మాటకు మౌనంగా ఉండిపోయింది సహస్ర. కానీ ఆమె మనసులో మాత్రం, తన వల్లే నేను మీకు ఇన్నాళ్ళు దూరమయ్యానంటీ, అది మీరెందుకు గుర్తించడం లేదు, అయినా రుద్రపై నాకేం కోపం లేదు, ఎందుకంటే మీ అందరికన్నా ఎక్కువగా నేనే రుద్రని ఇష్టపడ్డాను, ప్రేమించాను, తనతో జీవితం పంచుకోవాలని కూడా అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. మా జీవితాల్లో కలిసి బ్రతికే రాతే లేదు అని అనుకుంటూ తనలో తానే కుమిలిపోయింది సహస్ర. ఇంతలో ఫోన్ మాట్లాడి వచ్చిన రుద్ర సహస్ర మొహంలో ఎక్స్ప్రెషన్ను గమనించి, ఆంటీ మీరు తనని ఇబ్బంది పెట్టకండి, తనేం చేయాలనుకుంటుందో అదే చేయనివ్వండి
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడు, తనిప్పటికీ కూడా నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అలాంటి తనని అర్థం చేసుకోవడానికి ఇప్పటికైనా ట్రై చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కవిత. తను నాకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో నాకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదాంటీ అని తనలో తానే బాధగా అనుకుంది సహస్ర. మరోవైపు రుద్రకు కాల్ చేశాడు జాన్. రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే, సార్, ఆ ఫోటోలో వరుణ్ పక్కనే ఉన్న పర్సన్ గురించి డీటెయిల్స్ తెలిసాయి. మీకు ఫార్వర్డ్ చేశాను, ప్లీజ్ చెక్ అని చెప్పాడు జాన్. ఆ మాట వినగానే రుద్ర వెంటనే తన ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న డీటెయిల్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వరుణ్ పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరు? అతని డీటెయిల్స్ చూసి రుద్ర ఎందుకు షాక్ అయ్యాడు? సహస్రను తనకు దూరం చేయడానికి ప్రయత్నించింది ఎవరో రుద్ర తెలుసుకోగలడా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.